మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, కుజుడు దాదాపుగా ఒక 2 నెలల పాటు అంటే జూన్ ఆల్మోస్ట్ అంటే జూన్ 7వ తేదీ నుంచి 6వ తేదీ నైట్ నుంచి జూన్ రాత్రి 10 గంటల ప్రాంతంలో మారుతున్నాడు. అక్కడి నుంచి మనకి జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో కేతుతో కలిసి అగ్నితత్వ రాశుల్లో ఉంటాడు. ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు మిగతా లగ్నాలు ఏవైతే 12 లగ్నాలు వాళ్ళు ఉంటారో మేషం నుంచి మీనం వరకు, అలాగే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విషయంలో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల వాళ్ళు జాగ్రత్త పడాలి. అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ మరొక విషయం ఏంటంటే, ఎఫెక్ట్ ఏవైతే చెప్తున్నానో నేను అవి మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆ భావం అంటే ఉదాహరణకి మేషం వారికి కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఉదాహరణకి. అదేవిధంగా వృశ్చికం వారు ఏదైనా ప్లేస్ చేంజ్ లేదా ఇల్లు అమ్మడం కొనుగోలు చేయడం ఉన్నాయి. అక్కడ మీకు ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మీకు పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో ఆ పర్టికులర్ భావం కనుక గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంటే అది ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మీ పర్సనల్ చార్ట్లో. అలా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎంతసేపు ఇది ఏదో బ్యాడ్ అయిపోతుందేమో అని కాకుండా. సో ఇది చూసుకోండి. మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా జాగ్రత్త పడవలసింది ఏమిటి, చక్కగా అన్ని విధాలా కలిసి వచ్చేది ఏమిటంటే, ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ ఒకటి మీకు రన్ అవుతుంది 12వ స్థానం మీద. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైన సమయం. అయితే ఇది ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తానండి మీకు. మీ పర్సనల్ చార్ట్లో కనుక విదేశీ యోగం అస్సలు లేదనుకోండి, ఏదో స్వల్పంగా ఉండేటువంటి ఇవి వస్తాయి. అంటే మీ జన్మజాతకంలో ఎలా ఉండాలి విదేశీ యోగం కలగాలంటే 2-12 కాంబినేషన్, లేదా సప్తమంలో ఉండే గ్రహదశలు నడవడం, లేదా 12వ స్థానాన్ని బలంగా ఇచ్చేటువంటి మహాదశలు నడిస్తే మీరు వెళ్తారు. లేదా చంద్ర శని రాహు లేదా గురు చంద్ర రాహు కాంబినేషన్ ఉండాలి. ఇది కాంబినేషన్ ఒక యోగం కలగాలంటే. అయితే ఇక్కడ మీకు యోగం ఉంది, ఇది గుడ్ టైం, వెళ్ళగలుగుతారు, ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు. చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఒక ఫలితం అనేటువంటిది ఉంటుంది. గురుశనులు ఎప్పుడైతే 12వ స్థానాన్ని వీక్షిస్తున్నాయి. మా జాగ్రత్తలు ఏమిటండి, అష్టమంలో కుజుడు ఉన్నాడు కదా అంటే ఒకటే, ఇక్కడ అష్టమంలో ఉన్నప్పుడు అలా సడన్ డెసిషన్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం ముఖ్యంగా అప్పు తొందరపడి చేయకండి. ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, మీకు మనశ్శాంతిని పోగొట్టేది ఎవరికైనా సరే లైఫ్లో మనశ్శాంతిని పోగొట్టేది అప్పే. అసెట్స్ కొంటున్నారో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒక ల్యాండ్ కొన్నానండి, ఒక మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ కొన్నాను, అది అప్పు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మీకు సైమల్టేనియస్గా మీకు ప్రాపర్టీ పెరుగుతూ ఉంటుంది. బట్ జనరల్గా క్రెడిట్ కార్డ్స్ వాడేసి అది వాడేసి ఇది వాడేసి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ విషయంలో పర్టికులర్గా ఈ కుజకేతులు అష్టమంలో ఉన్నప్పుడు ఇది ధనస్థానాన్ని వీక్షిస్తుంది. మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే ధనస్థానాన్ని అది వీక్షిస్తుందో జాగ్రత్తగా ఉండాలి. మకరం వారు అది ఇంకోటి ఏంటంటే, కొంచెం ఈ బీపీ షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి పరంగా గ్రహపరంగా ఏమిటి అంటే, గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపించండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, మీరు నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లలితా సహస్రనామాల్లో అప్పుల ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః, లేదా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః, లేదండి నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకునేటువంటి వారు ముఖ్యంగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ
ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ కుజుడు మేషం నుంచి సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కేతుతో కలుస్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. ఏమిటవి? సర్వసాధారణంగానే మనం చూసాం, ఎప్పుడైతే మనకి కుజుడు నీచ రాశిలో ఉన్నాడో పెహల్గామ్ అటాక్ కానివ్వండి, దాని తర్వాత మన వాళ్ళు ఆ యొక్క శిబిరాలని నాశనం చేయడం కానివ్వండి, ఇవన్నీ మనం ఒక 50 రోజుల క్రితమే ఇలాంటి అటాక్స్ జరుగుతాయనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ప్రిడిక్ట్ చేసుకోగలిగాం. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఈ కుజుడు కేతుతో కలిసినందుకు, కేతు అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు గుర్తుపెట్టుకోండి. కేతు ఈ స్పిరిచువల్ పాయింట్స్, అది అగ్నితత్వ రాశి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ కేతుతో కుజుడు కలిసి ఉన్నంత కాలము, ఇంకా అంతకంటే ముందుగా కూడా, ఎందుకంటే మనకి దేశకాల పరిస్థితుల్లో చెప్పేటువంటివన్నీ కూడా ఈ ఆయన నిరాయన అని ఉంటుంది, సాయన నిరాయన అని ఉంటుంది. అంటే మనం ఏ ఆయనం వాడతాము, నిరాయన పద్ధతి వాడతామా సాయన పద్ధతి వాడతామా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ ఆయనము సాయన పద్ధతి పరంగా తీసుకుంటే కుజుడు ఇంకా ముందుగానే ఎంటర్ అయిపోతాడు. కాబట్టి మనకి జనరల్గా మారేదానికంటే కూడా మే లాస్ట్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నుంచే కొంచెం ఒక 2 నెలలు 3 నెలల పాటు దాదాపుగా ఈ ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, మన సిక్కులు కావచ్చు, ఇటువంటి ప్రత్యేకంగా స్పిరిచువల్ రిలేటెడ్ మనకు అమర్నాథ యాత్ర, నెక్స్ట్ ఇప్పుడు మనకు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాలు రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఎనీ ఆధ్యాత్మిక, ముఖ్యంగా హిందూ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, ఎనీ వాళ్ళు కావచ్చు, ఆ యొక్క ప్లేసెస్లో కొన్ని అటాక్స్ లాంటివి ఉన్నాయి. కాబట్టి వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. మన గవర్నమెంట్ కూడా అక్కడ పర్టికులర్గా కొన్ని కట్టుదిట్టాలు ఏర్పాటు చేయాలి. ఇది గోచారంలో జరిగేటువంటి అంశాలు. అలాగే ఏదైనా కొన్ని పార్టీల్లో ఉండే వాళ్ళకి కొంత చీలికలు, ఎందుకంటే గవర్నమెంట్ని ఫామ్ చేసేది, గవర్నమెంట్ రిలేటెడ్ అంతా కూడా రవి సంబంధంగా, రవి రాశుల్లో కేతు ఉన్నందుకు చెప్తుంది. దాంతోపాటు కుజుడు వచ్చాడు కాబట్టి కొంచెం అది గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, సీఎంలు, పిఎంలు, గవర్నమెంట్ రంగాల్లో ఉండేవాళ్ళు, ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి వారికి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలనేది చాలా స్పష్టంగా ఇది చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని ఎవరిని భయపెట్టడం కాదు నా ఉద్దేశం. జాగ్రత్త పడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్తున్న అంశం. అయితే ఇక్కడ మరి దీని నుంచి ఎలా బయటపడడం, ఎందుకంటే సామాన్య ప్రజల కోసం మనం చెప్తున్నాం ప్రతిదీ కూడా. మరి అవునండి, మరి మనం ప్రార్థనా మందిరానికి వెళ్తుంటాము, టెంపుల్స్కి వెళ్తుంటాము, క్షేత్రాలకు వెళ్తుంటాము, అమరనాథ యాత్ర మనకు ప్రారంభం కాబోతుంది, ఇవన్నీ ఏమిటి అన్నప్పుడు ఇవన్నీ కూడా పర్టికులర్గా ఇది ఒకటే కాకుండా కొద్దిగా ఈ 2.5 సంవత్సరాలు కూడా శని ఎప్పుడైతే మీన రాశిలో ఉంటున్నాడో ఇది కొన్ని దేశాలకి ఆర్థికమైనటువంటి మాన్యాన్ని తెచ్చిపెడుతుంది. కొన్ని ఇప్పుడు మనకి మొన్న జరిగిన అటాక్ ఇట్లాంటి వాటిల్లో పర్టికులర్గా ఏంటంటే కొన్ని దేశాలు వాళ్ళ స్వయంకృప అపరాధం వల్ల కూడా కొంత నష్టపోతారు. వాళ్ళు తయారు చేసుకున్న కొన్ని సంబంధించిన బాంబుల వల్ల కావచ్చు ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఎవరికైనా సరే ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కాస్త బయటకు వెళ్ళే ముందు ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాలభైరవుణ్ణి తలుచుకోండి. ఓం గణాధిపతయే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః, ఓం కాలభైరవాయ నమః అనుకోండి. మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు కేతువు కలిసి ఉన్నంతకాలం ఎవరైనా ఇప్పుడు జనరల్ పీపుల్ కనుక సంతానం కోసం చేసే ప్రయత్నం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ 5th హౌస్. చాలామందికి పాపం సంతానం ఉండదు, ఏమంటే మేము పలానా ఐయుఐ కానీ ఐవీఎఫ్ చేయించుకుందాం అనుకుంటున్నాం, ఈజ్ ఇట్ రైట్ టైం అని అంటే న్యాచురల్గా 5th హౌస్ సింహరాశి. సంతానం మీరు గమనించండి, ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా సింహరాశి పాడైంది అనుకోండి వాళ్ళకి పర్టికులర్గా, అది కూడా పనిగట్టుకొని 5th హౌస్ అయింది అంటే ఏ మేషలగ్నం అయింది, అప్పుడు ఏమవుతుందంటే లేదా 5th పోర్ట్ఫోలియో అక్కడ పడి అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి, పాపం వాళ్ళు ఆ సమయంలో చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మనకి పర్టికులర్గా జూలై 28వ తేదీ నుంచి కాలసర్ప యోగం నుంచి కుజుడు బయటకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే కుజుడు బయటకు వస్తాడో కాలసర్ప యోగం కూడా పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, కాలసర్ప యోగాన్ని లేదా దోషాన్ని అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో చూసుకోకండి. ఇదంతా దేశము కాలము సంబంధించినవి చెప్పాలి. సునామీలు వస్తాయని, భూకంపాలు వస్తాయి, అందుకే చూడండి అంత భూకంపాలు రావడం జరిగింది రకరకాల ప్రదేశాల్లో.
అలాగే యుద్ధ సంబంధించిన ప్రభావం జరిగింది, ఎందుకంటే కుజుడు నీచంలో ఉండడం వల్ల. అందుకని అనవసరంగా కాలసర్ప యోగం ఉందని భయపడకండి. నేను మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మరలి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు ధైర్యంగా ఉండడం కోసం. పర్టికులర్గా ఇక్కడ 180 మంది దేశాల ప్రజలకి, 180 మంది దేశాల్లో ఉండేటువంటి ప్రజల్ని పాలించేటువంటి ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మీకు కావాలంటే నేను మీకు ఒకసారి 180 దేశాల యొక్క వాళ్ళకి చూపిస్తాను. అంతదాకేందుకు మీరు ఎనీ నెట్లో కొట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుంటే కాలసర్ప యోగంలోనే ఉంటాయి వాళ్ళ జాతకాలన్నీ కూడా. మ్యాక్సిమం 90% ఆఫ్ జాతకాలు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాలసర్ప దోషం కేవలం కాలానికి సంబంధించిందే కానీ జన్మజాతకానికి కాదు. మరి జన్మజాతకానికి ఇబ్బంది పెట్టేటట్టయితే అంత పెద్ద ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు, సీఎం ఎలా అయ్యారు, పిఎం ఎలా అయ్యారు అని అర్థం చేసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కుజకేతువుల యొక్క ప్రభావం మీకు పూర్తిగా తగ్గాలంటే సూర్య భగవానుని చూస్తూ అర్ఘ్యం వదలండి. అందులోనే గణపతిని, స్కందుని చూసుకోండి. నవగ్రహాల్లో కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాలభైరవ అష్టకం చేసుకోండి. గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. అందరూ బాగుండాలని మరోసారి అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.